జై శ్రీరామ్ అండి అందరికీ. నేను ఒకటి ఫేస్ చేసింది నేను చెప్తానండి. మీకు ఎవరికైనా ఫేస్ చేశారా ఇలాంటి విషయం, మీరు ఎవరైనా అనేది మీరు చెప్పండి. అయితే ఏంటంటేనండి, ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళామండి మా బాబు పుట్టిన కొత్తలో. 1 year కూడా అవ్వలేదండి యాక్చువల్గా. అయితే వాడికి తలనీలాలు తీయాలి అని చెప్పేసి అన్నట్టుగా వెళ్ళామన్నమాట. అయితే అక్కడ ఏముంటుందంటే పసిపిల్లలు ఉన్న వాళ్ళకు ఏంటంటే ఈజీ దర్శనం ఉంటుంది కదండి, అంత తిరగాల్సిన అవసరం లేకుండా అలా అని ఉంటుందండి. అయితే అక్కడికి వెళ్ళామండి. నేను మా బాబుని ఎత్తుకొని వెళ్ళాను. అయితే నేను ఏంటంటే కొంచెం భారీగా ఉంటానండి. అయితే అక్కడ వెళ్ళి మా పేరెంట్స్ ఉన్నారు, మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఉన్నారు, ఓకేనా అండి. అయితే అక్కడ ఉన్నప్పుడు ఏమైంది, అక్కడ వెళ్ళినప్పుడు లోపల అడ్మినిస్ట్రేషన్ నుంచి వస్తారు కదండి, రాగానే నన్ను ఉండనివ్వలేదండి. ఓకేనా. మేము అప్పటికి చెప్తూనే ఉన్నాము, అంటే ఇప్పుడు మనకు డాక్యుమెంట్స్ అవి కూడా ఉంటాయి కదా. సో అంటే ఇప్పుడు జనరల్గా అంటే భారీగా ఉంటే హెల్దీగా ఉన్నట్ట అండి. ఇంకొక విషయం, అదే పుణ్యక్షేత్రంలోనండి మనకు ఇప్పుడు ఒకటి ఎంట్రీ వే ఉంటుందండి, ఒక ఎంట్రీ వే. ఆ గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళడానికి వాళ్ళు కొంచెం క్యాబ్ టైప్, దాన్ని ఏమంటారో నాకు ఐడియా లేదండి సరిగా, అది ఉంటుందండి. ఉంటే ఏమవుతుందంటే అక్కడి నుంచి వికలాంగులని పెద్దవాళ్ళని వాళ్ళని తీసుకువెళ్తారండి. తీసుకువెళ్తుంటే ఇలాగే మా అత్తయ్య మామయ్య మా అమ్మ ఎక్కారండి. నేను ఎక్కితే నన్ను ఎక్కనివ్వట్లేదు, నేను భారీగా ఉంటాను కదా. అయితే మీరు అనొచ్చు, ఇప్పుడు మీ ప్లేస్లో నిజంగా పెద్దవాళ్ళు నిజంగా వికలాంగులు వెళ్ళొచ్చు అని. విషయం ఏంటంటే అప్పుడు ఎవ్వరూ లేరండి, ప్లేస్ ఉంది ఆ క్యాబ్లో, వాళ్ళు ఫ్రీగా అయినా ఖాళీగా అయినా వెళ్తున్నారు, కానీ నాకు అదేంటంటే తీసుకొని మాత్రం వెళ్ళట్లేదు. నాకు ఖాళీగా అక్కడ ట్రిప్స్ కొడుతున్నారు కానీ తీసుకురట్లేదు. ఒక్కసారి ఎక్కాక వాళ్ళు ఎక్కనివ్వకపోవడం అదంతా జరిగాక ఇంకొకసారి నేను నడుచుకుంటూనే వెళ్ళాను మళ్ళీ దర్శనంకి వెళ్ళినప్పుడు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే నేను జనరల్గా హెల్దీ కాదండి, అంటే నేను హెల్త్ పర్పస్ చెప్తున్నా, చూడడానికి కాదు. సిజేరియన్ అయింది. అయితే సిజేరియన్ కాకముందు, ప్రెగ్నెంట్ కాకముందే హెల్దీ కాదు నేను. ఆ తర్వాత సిజేరియన్ అయినాక ఆ హెల్త్, ఇప్పుడు మీకు ఆడవాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది నొప్పులు ఎలా ఉంటాయి, హెల్త్ ఎలా ఉంటుందని. వితిన్ 1 yearలో వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్లేస్ ఉన్నప్పుడు కూడా ఎందుకు తీసుకెళ్ళలేదు అనేది మాత్రం నాకు, అంటే ఈ విషయం ఏంటో నాకు అర్థం కాలేదు. ఖాళీగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు కానీ ఆ స్టాఫ్ వాళ్ళు ఎక్కించుకోవడానికి మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. మా బాబుని వేరే వాళ్ళకు, అంటే పెద్దవాళ్ళకు ఇవ్వడమో ఏంటో అక్కడ కూర్చోబెట్టి, మా పేరెంట్స్ దగ్గర కూర్చోబెట్టి నేను నడుచుకుంటూ వెళ్ళాను. ఇలా ఉంటుంది మరి ఏంటో దీని విషయము, ఇలా ఎందుకు చేస్తారు, అక్కడ ఖాళీగా ఉన్నా ఎందుకు తీసుకువెళ్ళరు అనేది మాత్రం నాకు తెలియట్లేదు. భారీగా చూడడానికి భారీగా ఉంటే హెల్దీగా, అది ఒకటి నాకు.